ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని తన కట్టుకున్న భర్తే కడ తీర్చాడు. అది కూడా చాలా పాశవికంగా. ఎంతలా అంటే ఆ అమ్మాయి తన మృతదేహం రక్తపు మడుగులో ఉంది. అంత దారుణంగా చంపేశాడు. అయితే అంతకు మునుపు వరకు కూడా భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నట్టు, నవ్వుతూ, హ్యాపీగా ఉన్నట్టు యూట్యూబ్‌లో మనం చూసాము. అయితే ఇక కట్ చేస్తే వైష్ణవిని చంపేసింది తన కట్టుకున్న భర్తే కడ తీర్చాడని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. ఎందుకనంటే అంతకు మునుపు వరకు ఇంత హ్యాపీగా ఉన్న జంట క్షణంగా ఏమైంది? వీళ్ళ వెనకాల ఏమైనా కుట్ర జరిగిందా? లేదంటే ఎవరైనా ఏదన్నా చేసి ఇతని పైన తోసేసారా? ఇలా రకరకాల విషయాలు జరిగాయి. కానీ ఫస్ట్ నుంచి కూడా అంటే అసలు ఈ ఈ హరిబాబు అనే ఈ దుర్మార్గుడు ఫస్ట్ నుంచి అంటే పెళ్లి కాక మునుపు నుంచి కూడా ఈ వైష్ణవి విషయంలో చాలా దుర్మార్గంగా ఆలోచించి వైష్ణవి మెడలో తాళి కట్టారన్న విషయం అయితే స్పష్టమైపోయింది. చనిపోయింది వైష్ణవి. అయితే నిజానికి వైష్ణవి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. తనకి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసేసుకుంది ఇంచుమించు. అయితే ఇక వైష్ణవికి ఇద్దరు అన్నలు. అయితే ఒక అన్న వదినలతో తను చాలా క్లోజ్‌గా ఉంటుందనమాట. నిజం చెప్పాలి అంటే ఆ అన్న వదినలిద్దరే ఈ అబ్బాయిని ఇచ్చి కట్టబెట్టారు. నిజం చెప్పాలి అంటే ఇక్కడ వీళ్ళ అన్న వదినలకి సంబంధించి ఈ హరిబాబు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా లేడు. చాలా నమ్మకంగానే ఉన్నాడు. అయితే సమాధి దగ్గర ఏం జరుగుతోంది అంటే, ఈ వైష్ణవి చనిపోయి దాదాపుగా 5 రోజులవుతుంది కదా! 5 రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరు అన్నయ్యలు ఇంటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. సమాధి దగ్గరే ఉన్నారు. సమాధి దగ్గరే ఉంటూ, సమాధి దగ్గరే పడుకొని, ఏదన్నా ఫుడ్ ఐటెమ్ ఉన్నా కూడా ఫస్ట్ ఆ సమాధికే పెట్టి, వైష్ణవి తిన్న తర్వాతే మేము తింటాము. లేకపోతే మేమసలు తినము అని జెప్పి వాళ్ళు ఎంతలాగా బాధపడుతున్నారంటే, అసలు గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నారనమాట. వైష్ణవికి ఇష్టమైన బిర్యానీ, వైష్ణవికి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అక్కడ సమాధి దగ్గరే పెట్టి, వాళ్ళు నిజంగా వైష్ణవి అక్కడే ఉందేమో అనుకుంటున్నారనమాట. అయితే ఇది చూసిన ఊరి జనాలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఎందుకనంటే ఇది ఈ ఈ ఈ బాధను ఎవరు తీర్చలేనిది. కానీ వాళ్ళు ఇంకొక వైపు ఏమంటున్నారంటే, దయచేసి మీరు గుండె నిబ్బరంగా ఉండండి. మీరిప్పుడు చేయవలసింది ఏంటంటే, మీ చనిపోయిన మీ చెల్లి ఆత్మకు శాంతి కలగాలి అంటే, ఆ దుర్మార్గం చేసిన వాడికి సరైన శిక్ష పడాలి. మీరు దాని కోసం పోరాడండి. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వాడు ఎటువంటి శిక్ష అయితే తీసుకుంటాడో అదే ఆమెకు మీ చెల్లికి ఆత్మశాంతి. అంతేకాని మీరు ఇలాగ తిండి, నిద్ర, నీళ్ళు అన్నీ మానేసి సమాధి దగ్గర ఉండి ఏడుస్తుంటే అది కాదండి మీరు ఉండాల్సిందని చెప్పేసి అన్నయ్యలకి చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రతీదీ పొద్దున్న తాగే నీళ్ళ దగ్గర నుంచి రాత్రి పడుకునే నిద్ర వరకు కూడా ప్రతీదీ ఆ సమాధి దగ్గరే చేస్తున్నారనమాట. వాళ్ళు ఎంతలాగా అంటే ఇంకా మండు టెండల్లో కూడా వాళ్ళసలు ఏం పట్టించుకోవట్లేదు. మా చెల్లి మాకు కావాలని అంటున్నారు. ఇది చూసిన అందరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఒక రకంగా హార్ట్ బ్రేకింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లిని వాళ్ళు అంతలాగా ప్రేమించారు.